మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైనటువంటి నామములో, పరిశుద్ధమైనటువంటి సన్నిధిలో తిరిగి సజీవుల లెక్కలో జ్ఞాపకం చేసుకొని, ఆయన సజీవుడు కనుక మీరు కూడా సజీవుల యందురు అని మాట ప్రకారముగా దినములో ప్రభు ఆయన మనల్ని జ్ఞాపకం చేసుకొని జీవింపచేసినటువంటి జీవాధిపతి అయినటువంటి దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే ప్రతిరోజు కూడా దేవుని వాక్యాన్ని వింటూ బలపడుతూ కృపా వాక్య ధ్యానములలో పాలుపంపులు కలిగి ఉంటున్న ప్రతి బిడ్డకు ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథము 11వ అధ్యాయము 15వ వచనములో ఉన్నటువంటి మాటని మనం చదువుకుందాం. ఇక్కడ రాయబడినటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి. నిశ్చయముగా నిర్దోషువై నీవు సంతోషించెదవు, నిర్భయుడువై నీవు స్థిరపడి యుందువు. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, కృపగలిగినటువంటి మా దేవా, నీ యొక్క పరిశుద్ధ నామములో మీ మాటలు మేము ఉదయకాలమందు ధ్యానం చేస్తున్నాము. తండ్రి, దాసును మరుగుపరచండి, మీరు మాట్లాడండి. ఇదిగో ఈ సమయంలో ఈ మాటలు అనేక మందికి వినిపింప చేయటానికి, అనేక మంది వినటానికి తండ్రి మీ యొక్క కృప చూపించమని, కృపా సహాయమును బట్టి కార్యములు జరిగించమని, ప్రతి బిడ్డ కూడా రక్షించబడి నీలో స్థిరపరచబడటానికి కృప దయచేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చెప్పబడినటువంటి మాటలో నీవు స్థిరపడి ఉండటానికి, నీవు సంతోషించటానికి, నీవు మరి అన్ని విషయములలో నిర్భయుడువై ఉండటానికి మరి ఎలాగా ఉంటే అంటే, మరి దేవుని వలన, దేవుని చేత నీవు నిర్దోషివై ఎంచబడినప్పుడు నిశ్చయముగా నీ నిర్దోషత్వాన్ని బట్టి సంతోషించటానికి, నీ సంతోషములో నిర్భయుడువై భయము అనేది లేకుండా నీవు స్థిరపడటానికి స్థిరపరచువాడు దేవుడై ఉన్నాడు. ఆ విధముగా మరి స్థిరపరచబడటానికి, సంతోషించడానికి, నిర్భయుడువై మరి నిర్దోషువై నిశ్చయముగా ఉండటానికి ప్రభు యొక్క సహాయము ఆ విధంగా అందించబడుతున్నది అనే మాట మనం చూస్తూ ఉన్నాం. నిశ్చయముగా అంటే ఖచ్చితముగా, తప్పకుండా, నిస్సందేహముగా, సందేహము లేకుండా దేవుడు నిశ్చయముగా తన వాగ్దానాన్ని నెరవేర్చినట్లుగా అలాంటి నెరవేర్పు అనేది జరుగుతుంది. నిర్దోషువై అనే మాటకు దోషము లేకుండా, అపరాధం లేనటువంటి స్థితిలో మరి తప్పు చేయని వాడిగా మరి ఉండేటువంటిది నిర్దోషత్వం. నిర్దోషువై మరి ఆ యొక్క క్రమములో మనము సంతోషించటము అంటే ఆనందించటము, హర్షించటము, సంతోషించుట, మనసులో ఆనందం కలిగి ఉండటము, హర్షభావముతో మరి మనం ఉండటము అన్నట్లుగా. అదే క్రమములో మరి ఈరోజు ప్రభు మనలను ఆయన ఏ విధముగా స్థిరపరుస్తారు, ఏ విధంగా స్థిరపడి ఉండగలము, మనము స్థిరపడి మరి ప్రభులో ఆనందించేటువంటి వారముగా ఎలాంటి మరి
ఇబ్బందులు కలిగినా కూడా అందులో మనము పొరపాట్లు చేయకుండా ఒక నిర్దోషత్వము కలిగినటువంటి వారముగా ఎప్పుడు కూడా నిర్భయులమై దేనికి కూడా భయపడకుండా దేవుని బట్టి ముందుకు సాగటానికి ప్రభు యొక్క వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనం తెలుసుకోవటానికి ఇక్కడ మనం చదువుకున్న విధముగా నిశ్చయముగా నిర్దోషివై నీవు సంతోషించెదవు, నిర్భయుడువై నీవు స్థిరపడి యుందువు అనే మాటని మనము చదువుకున్నాం బైబిల్లో నుంచి. దీనికి ఇదే అధ్యాయములో మరి మనకు అర్థం కావటానికి, అర్థం చేసుకోవటానికి మనకు కొన్ని వచనములు అక్కడ ఇవ్వబడ్డాయి. ఏంటి? యోబు గ్రంథము 11వ అధ్యాయము 13వ వచనములో నీవు నీ మనసును తిన్నగా నిలిపిన ఎడల, నీ చేతులు ఆయన వైపు చూపిన ఎడల, నీ మనసు అనే తొందరపాటులో ఉండకుండా అది నిదానించే విధముగా నిదానించి తొందరపడకుండా నీ చేతులు ఆయన వైపు మరి చూపిన ఎడల, ఆయన సహాయము కొరకై చూపించినప్పుడు నీ జీవితంలో ఆ సంతోషాన్ని, ఆ స్థిరత్వముని చూడగలవు. రెండవదిగా యోబు గ్రంథము 11:14 ప్రకారంగా పాపము నీ చేతితో మరి నుండుట చూచి నీవు దాన్ని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నువ్వు కొట్టివేసిన ఎడల. ఒకటి, మరి నీవు తొందరపాటు అనేది ఉండకూడదు, నిదానించి నీవు ఆయన వైపు చూడాలి, ఆయన సహాయం కొరకు చేయి చాపాలి. రెండోదిగా పాపము అనేది చేతిలో నుండుట చూచి, ఒకవేళ పాపము చేస్తున్నా, పాపము అనేది నీ చేతిలో ఉన్న దాన్ని వెంటనే విడిచి పెట్టవలెను. రెండవదిగా మరి నీ గుడారములో ఒకవేళ దుర్మార్గుని, దుష్టునికి సంబంధించింది ఏది ఉన్నా దాన్ని కొట్టివేయాలి అనేది వాక్యం చెప్పేటువంటి మరి భావం. తర్వాత మరి బైబిల్ నుంచి యోబు గ్రంథము 11వ అధ్యాయం 16వ వచనంలో నిశ్చయముగా నీ దుర్దశను నువ్వు మర్చెదవు, వాటిని మరి నీవెప్పుడు కూడా జ్ఞాపకము చేసుకునవు అనే మాట ఇక్కడ రాయబడింది. నీకున్నటువంటి దుర్దశ అనేది మర్చిదవు, దాటిపోయిన పారు నీటిని జ్ఞాపకము చేసుకునేదవు అనే మాట. కనుక అవన్నీ కూడా తొలగించబడటానికి, అవన్నీ తొలగిపోవటానికి, వాటిని ముందుకి దాటి వెళ్ళేటువంటి అనుభవంలోకి, అవన్నీ కూడా తప్పించే అనుభవంలోనే ఉంటావు అన్నట్టుగా. అలాగనే మరి యోబు గ్రంథము 11వ అధ్యాయం 17వ వచనంలో అప్పుడు నీవు నీ బ్రతుకు మధ్యాహ్న కాలము తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయము వలె కాంతిగా ఉండును. ఎప్పుడు నీ జీవితం తేజలుతుంది, నువ్వు ఎప్పుడు ప్రకాశిస్తావో, ఎప్పుడు నీ జీవితం ఎప్పుడు కూడా అరుణోదయము ఉదయించినప్పుడు ఎంత ప్రశాంతత, ఎంత మరి వాతావరణం అనుకూలత ఉంటుందో అది నీ జీవితంలో దేవుని వలన కలగటానికి నీవు మరి నిశ్చయముగా నీ మనసును నిలిపి ఆయన వైపు చూడటంలో కానీ, పాపము అంటకుండా పాపం ఉంటే తీసివేసుకునుట, ఎలాంటి దుష్టుడు దుర్మార్గత అనేది లేకుండా చూసుకోవటం, అలా సందర్భం దాన్ని బట్టి నీ దుర్దశను, నీకున్నటువంటి ఇది బాధనంతా కూడా మర్చిపోతావు. తర్వాత నీ జీవితము మధ్యాహ్న కాలమందు తేజస్సు వలె అధికముగా ప్రకాశించున్నట్లుగా, ఒకవేళ చీకటి కమ్మినను ఆవరించినను
అది ఒకవేళ చీకటి నేను ఆవరిస్తున్నాను, చీకటిని కమ్మినాను అని చీకటి అనుకున్నా ప్రభు నీ యొక్క స్థితి ఎలాగుంటుందంటే అరుణోదయం వలె ఉంటుంది అన్నట్టుగా ప్రభు చెప్తున్నాడు. ఇవన్నీ కూడా దేవుని వలన మనము ఆ విధంగా సంతోషించగలము. దేవుని బట్టి స్థిరపరచబడినటువంటి వారుగా ఉండగలము. అది మన జీవితంలో నిశ్చయముగా జరగటానికి దేవుని యొక్క సహాయము అందించబడుతుంది. దేవుడు కాకుండా మన జీవితాలలో ఏ మేలు కూడా మనము చూడలేము. లోకము మనకి ఆనందాన్ని, సంతోషాన్ని, మంచిని, మనకు లాభాన్ని, మనకు మరి అన్నిట్లో కూడా ఏదో మనకి వచ్చి పడినట్లుగా కలిగి ఉన్నట్లుగా అలా మాయ చేస్తుందేమో, కానీ అది ఏది కూడా శాశ్వతము కాదు. మరి చీకటి ఉన్న దగ్గర వెలుగు ప్రకాశించినప్పుడు వెలుగు ఏ విధంగా పారిపోతుందో, నిన్ను మాయ చేసేటువంటి మాయల్లో కలిపేటువంటిది ఏదైనా కూడా అది నిన్ను మాయ చేయటమే కానీ నేను బాగుపరిచేటువంటిది కాదు. ఈ లోకములో లోకమిచ్చేటువంటి సంతోషాలు, ఆనందాలు, లాభాలు, మంచి మేలు నేను పడగొట్టడానికి అవి మరి చూపించేటువంటి ఒక తంత్రముగా పనిచేస్తూ ఉంటుంది. అలాగనే ఆరోదుగా యోబు గ్రంథము 11వ అధ్యాయం 18వ వచనం ప్రకారంగా నమ్మకమునకు ఆస్పదము మరి కలుగును, నీవు ధైర్యముగా ఉందువు, నీ ఇంటిని నీవు పరిశోధించి సురక్షితముగా పండుకొందువు. నమ్మకమునకు ఆస్పదము అంటే అవకాశము కలిగినది, ఆశ్రయమిచ్చేటువంటిది, ఆధారము, నిలయము. అది నీకు దేవుని వలన ఆ యొక్క మరి అవకాశము, ఆ స్థితి కలుగుతుంది. కనుక దేవుని వలన, దేవుని నమ్ముట వలన నీ జీవితంలో అలాంటి దేవుని ఆశ్రయము, ఆధారము నీకు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు నీవు ధైర్యముగా ఉండటానికి నీ ఇంటిని నువ్వు పరిశోధించి, నీ ఇంట్లో ఎలాంటి మరి చెప్పబడినటువంటి ప్రకారంగా ఏ దుర్మార్గత, ఏ దుష్టత్వము అనేది, ఏ పాపము లేకుండా నీవు జాగ్రత్తగా చూసుకున్నప్పుడు సురక్షితముగా ఉండటానికి, నెమ్మదిగా ఉండటానికి దారి తీస్తుంది. అలాగనే మరి 7వదిగా యోబు గ్రంథం 19 ప్రకారంగా ఎవరి భయము లేకుండా నీవు పడుకుందువు, అనేకులు నీతో విన్నపములు చేసెదరు. ఆ స్థాయికి ప్రభు తీసుకువెళ్తాడు. నీలో పాపము లేకుండా, నీలో, నీ కుటుంబంలో దుర్మార్గత అనేది రాకుండా, మరి దుర్దశలు కలిగేటువంటి వాతావరణంలో కోరుకునక, ఆ క్షణికమైనటువంటి ఆనందాలను బట్టి వాటిలో చిక్కుకొని పోకుండా జాగ్రత్త పడినప్పుడు మరి అనేక మందికి నీవు ఆశీర్వాదకరంగా ఉండటానికి మరి ప్రభు చేస్తారు. అలాగనే యోబు గ్రంథం 11:20 ప్రకారంగా దుష్టులు మరి కనుచూపు క్షీణించిపోను, వారికి ఆశ్రయమేమీ కూడా ఉండదు, ప్రాణం ఎప్పుడు కూడా విడిచెదము అని వారు ఎదురు చూచుచుందురు. వారికి కలిగేటువంటిది మరి చెప్పబడినటువంటి మాటల ప్రకారంగా సరిచేసుకొని జాగ్రత్త కలిగి ఉండకపోతే దుష్టుని సంబంధిగా మార్చబడిపోయి ఆ యొక్క దుష్టుని యొక్క కనుక చూపు ఏ విధంగా క్షీణించిపోతుందో, ఆశ్రయం ఏమీ కూడా లేకుండా ప్రాణము ఎప్పుడప్పుడు విడిచిపెట్టేద్దామా, చనిపోతామా అని ఎదురు చూసేటువంటి స్థితిలోకి వెళ్ళిపోతుంది. అలా కాకుండా ప్రభు నిశ్చయముగా నీ యొక్క నిర్దోషత్వాన్ని బట్టి సంతోషించటానికి, నీవు అన్ని విషయములో నిర్భయుడువై స్థిరపడటానికి దేవుని వలన కలిగేటువంటి సహాయాలు కలగాలంటే ఆ విధమైనటువంటి క్రమము పాటించాలి. కనుక ఆ విషయంలో స్థిరపరచుటను గురించి మనం ఆలోచన చేసినప్పుడు
మరి కీర్తన 33వ కీర్తన 9వ చరణములో ఆయన మాట సెలవీయగా దాని ప్రకారం ఆయన ఆజ్ఞాపింపగానే కార్యము స్థిరపరచబడెను. స్థిరపరచబడటము అంటే మనిషి యొక్క ఆలోచనలు, ఉద్దేశాలు, వాళ్ళ యొక్క ప్రయత్నాల వల్ల కాదు, కానీ ఆయన నోటి మాట నుంచి సెలవిస్తే చాలు వారు స్థిరపరచబడినటువంటి వారుగా ఉంటారు. రెండవదిగా మరి మన బైబిల్ నుంచి స్థిరపడటానికి దేవుని వాక్యము ఏమని సెలవిస్తుంది. కీర్తన 65వ కీర్తన 6వ చరణములో బలమునే నడికట్టుగా కట్టుకొనిన వాడై తన శక్తి చేత పర్వతములను స్థిరపరచువాడు ఆయనే. ఆ యొక్క వాటిని స్థిరపరచడానికి ఎలాంటి ఆయన మనసు కలిగి ఆయన యొక్క బలాన్ని ఆ విధంగా మరి ప్రయోగిస్తున్నాడో నీ జీవితంలో కూడా ఆ యొక్క స్థిరపరచబడినటువంటి కదలనీయకుండా చేసినటువంటి వాటినే, సృష్టినే ఆ విధంగా స్థిరపరిచినప్పుడు నీ జీవితంలో ఆయన శక్తి చేత, బలము చేత నిన్ను ఎందుకు స్థిరపరచలేడు, ఎందుకు నిన్ను క్రమపరచలేడు, ఎందుకు నిన్ను అన్నిట్లో కూడా ఆయన వృద్ధిపరచలేడు అనేది నువ్వు ఆలోచన చేసి నీవు ఆయన చేతికి అప్పగించుకున్నట్లుగా, ఆయన చేతిలో నీవు ఉండునట్లుగా చూసుకున్నప్పుడు దాన్ని బట్టి ప్రభు యొక్క కార్యాన్ని చూడగలం. కనుక ఈ ఉదయకాలమందు ప్రభు యొక్క మాటల ప్రకారంగా మనము పరినిత్యముగా సంతోషించటములో స్థిరపరచబడటం, ఆనందించటములో స్థిరపరచబడడం, ప్రతి విషయంలో కూడా ధైర్యం కలిగి ఉండటంలో మరి స్థిరపరచబడటం, మనం ఇది మన జీవితంలో ఎప్పుడుగా రొటీన్గా జరిగేటువంటి స్థిరత్వము అనేది మన జీవితంలో జరగటానికి, ఆ నిర్దోషత్వము కలిగి ఉండటానికి ఏమి చెయ్యాలి అనే విషయాన్ని ప్రభు తన యొక్క మాటల ద్వారా ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. మరి ఆయన స్థిరపరిచేటువంటి క్రమాన్ని చూసినప్పుడు దేవుని చేత స్థిరపరచటం వలన కలిగేటువంటి ప్రయోజనాలు మనకి ఎలాగుంటాయి అంటే, ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయం 9వ వచనంలో 1000 తరముల వరకు కృప చూపించేట దేవుడు నీవు స్థిరపడేటువంటి అనుభవంలో అలాంటి ప్రయోజనము. రెండవదిగా 1 రాజుల గ్రంథము 2:45 ప్రకారంగా ఆశీర్వాదము కలిగినటువంటి వారంగా ఆ ప్రయోజనం స్థిరత్వములో కలిగి ఉంటుంది. మూడవదిగా 2 రాజుల గ్రంథం 11:38 ప్రకారంగా మరి అప్పగించుటము, నీకు లోబర్చటము అనేది ప్రభు చేస్తాడు. అలాగనే యోబు గ్రంథము 22:28 ప్రకారంగా మార్గముల మీద వెలుగు ప్రకాశించును, నీ మార్గముల మీద దేవుని యొక్క వెలుగు ప్రకాశిస్తుంది. కీర్తన 7వ కీర్తన 10వ చరణంలో కేడమును రక్షించువాడునై అటువంటి వాడుగా ఆయన ఉన్నాడు. అలాగనే మార్కు 16:20 ప్రకారంగా సూచక్రియలు ప్రభు జరిగించటానికి, అలాగనే విస్తరించటానికి, అపోస్తుల కార్యము 16:5 ప్రకారంగా విస్తరించటానికి, 2వ తెస్సలోనికీయుల పత్రిక 3:3 ప్రకారంగా కాపుదల అనేది మనకి, ఇవన్నీ కూడా మనము దేవునిచే స్థిరపరచబడటానికి, దేవునిలో స్థిరముగా ఉండుట ద్వారా ఈ ప్రయోజనాలు మనకు కలగటానికి. అలాగా దేవుని భక్తులు అయినటువంటి వారు మరి స్థిరపరచబడినటువంటి వారు నోవాహు ఆదికాండము 6వ అధ్యాయము 8వ వచనము 7:1 ప్రకారంగా, అబ్రహాము శారా ఆదికాండం 12:1-3 ప్రకారంగా, 17:7 ప్రకారంగా వీళ్ళందరూ కూడా దేవుడు స్థిరపరిచినట్లుగా, ఇస్సాకు రిబ్కా ఆదికాండం 26:24-25 వరకు స్థిరపరచబడ్డారు. అలాగనే యాకోబు తన సంతానము స్థిరపరచబడింది ఆదికాండం 35:9-12 వరకు. అలాగనే ఏసేపు యాకోబు కుమారుడు ఏసేపు ఆదికాండము 50:20 ప్రకారంగా స్థిరపరచబడి, అట్లాగనే యెహోషువ, రూతు, బోయాజు, ఎల్కానా, హన్నా,
అలాగనే జక్కయ్య, అలాగనే కొర్నేలి, వీళ్ళంతా కూడా దేవుని ఎదుట నిర్దోషత్వాన్ని బట్టి వాళ్ళు ఉన్నటువంటి గుడారంలో ఎలాంటి పాపము, దుర్మార్గత లేకుండా వాళ్ళు ప్రభులో ఆనందించడానికి, ప్రభును బట్టి మాకు ఆ సంతోషము, ప్రభు వల్లనే మాకు ప్రయోజనాలు, మరి మేలులు, మంచి అని తమ భక్తి జీవితాన్ని ఆ విధంగా త్యాగపూర్వకముగా, ప్రతిష్టార్పణగా ఒక క్రమములో వారు నడుచుకున్నారు. అది దేవుని దృష్టికి ప్రీతికరముగా, దేవుని దృష్టికి మంచిగా అది ఉంది. కాబట్టి వారు వారి జీవితాలు, వాళ్ళ కుటుంబాలు వర్ధిల్లినట్లుగా, ఆ విధంగా ప్రభులో సంతోషించినట్లుగా, ప్రభులో వాళ్ళు స్థిరపరచబడినట్లుగా మనము బైబిల్ నుంచి చూస్తున్నాం. కనుక ఈ మాటలను బట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ అలా కాకుండా మరి మన సొంత ప్రయత్నాల్లో ఒకవేళ అలాగా మరి ఉంటే, దేంట్లో కూడా మనము స్థిరత్వములో సంతోషం అనేది, సంతోషములో నిర్భయులై ఉండడము, నిర్భయులుగా నిర్దోషత్వం అది మన జీవితంలో నిశ్చయముగా అనేది లేకుండా పోకుండా మనకి ప్రభు అన్ని విషయాల్లో కూడా మనం కలిగి ఉండునట్లుగా ప్రభు యొక్క సహాయము ప్రతి బిడ్డకి అందించబడునుగాక. ఆమెన్. కృపగల తండ్రి, పరిశుద్ధుడా, నీ మాటలను వినిపింపచేసావు. మేము స్థిరత్వము అంటే ఏంటి, నిర్దోషత్వము అంటే ఏంది, నిర్భయులమై ఉండటం అంటే ఏంది, నిశ్చయము అంటే ఏంది, సంతోషం అంటే ఏంటి, ఇది ఎక్కడ ఏ విధంగా లభించుతుంది, అది లభించాలంటే, కలిగి ఉండి ప్రయోజనకరంగా మారాలంటే, మా జీవితాలకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే మేము ఏమి చేయాలి అనేటువంటి విషయాలను మాకు తెలియచేశారు. అట్టి స్థిరత్వములో ఇవన్నీ కలిగి ఉండటానికి మీ సహాయము మీ బిడ్డలకు అందించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. పరమందు తండ్రి ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మాటలు వింటున్న బిడ్డలకును, సకల పరిశుద్ధులకును, ఆయన దాసులకును సదా తోడై ఉండి నడిపించునుగాక. ఆమెన్. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను అన్ని విషయములలో ఆస్వాదించి వృద్ధిపరిచి ప్రయోజనకరమైనటువంటి స్థితి ప్రతి బిడ్డకు కూడా యేసుక్రీస్తు నామములో అనుగ్రహించబడునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమెన్.